మనుషులు మన చూసినారు. నా చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరికీ వయసు వేసినారు, 40, 20, 30 అందరు వేసినారు. వీళ్ళందరూ కూడా ఆ యువత తరపున పోరాడుతున్నాం, ఆ యువత కోసం పోరాడుతున్నాం. అది వాళ్ళ మా ఇది. మీరు చేసేది ఏంటి? దేవుని నమ్ముకున్న వాళ్ళు మేమైతే, దేవుని నమ్ముకున్న వాళ్ళు మీరైపోయారు. మీకు మాకు తేడా లేదా? ఎంత తేడా ఉంటుంది? మేము పొద్దున్నే పోయి టెంకాయ కొట్టుకుంటాం, మేము పోయి వచ్చినాక ఉండి ఎత్తకొస్తారు. మీరు మమ్మల్ని అంటే ఎట్లయా? మీరు ఉండీలు ఎత్తకొచ్చే బాధ్యత, మేము టెంకాయలు కొట్టి దేవుని ముక్కొని వచ్చే బాధ్యత. మీరు మమ్మల్ని మాట్లాడితే ఎట్లయితుంది? మనం నవ్వుతే ఒక మంట. మనము నేను ఫ్లయింగ్ చేస్తున్నానంటే ఏడుపు, నేను విదేశాల్లో పోతానంటే ఏడుపు, నేను కొండలు ఎక్కుతానంటే ఏడుపు, నేను ప్రోగ్రాంలు చేస్తానంటే ఏడుపే. అంత కడుపు అంటే ఎట్లయితే? హెట్రో పడేదో మొన్న మంచి రీసెర్చ్ చేసినాడంట. ఇట్లాంటి కడుపు మంటలు తగ్గడానికి ఒక టాబ్లెట్ వేసుకుంటే చాలంట, గంటకు 3. అప్పుడు కానీ మీరు కడుపు తదారు. మిమ్మల్ని ఎందుకు అధికారం లేక వచ్చినది? మీరు ఎందుకు వచ్చినారు? మేము ఇది చేసినామని జనం దగ్గర పోండియా, జనం దగ్గర పోండి. ఈ రోజుకి కూడా మన బిఎల్ఏలని మనం ఇంటికి పోయి తిరిగినాం కదా, మన అయినారు కదా, ఇక్కడ ఎమ్మెల్యేలు అయినారు కదా, మంత్రులు అయినారు కదా, వాళ్ళ తరఫున ఎవడైనా బిఎల్ఏలు తిరిగినారా? ఏ ఊర్లో కానీ వాటిలో కానీ తిరిగినారా? వాళ్ళు కూడా లేరు. మరి ఓట్లు ఎట్లా వచ్చినాయంటే అదే దానికి అదో మనం అస్థిలు బడబడంటే అంత ఈవీఎం. మీరు సత్యుల్లాగా మాట్లాడతారు, మీరు సత్యుల్లాగా మాట్లాడతారు. ఇప్పుడు అన్ని ఢిల్లీ నుంచి గల్లీ వరకు మన బతుకులు ఏందో అన్ని చెప్తారు, చెప్పే కాలం వస్తుంది. ఇప్పుడంతా రాజకీయాలు చేయటంలే కదా. రాజకీయాలు టైం వచ్చినప్పుడు ఎవరేం చేసినారు, ఎవరు ఈ నియోజకవర్గానికి, ఎవరు ఈ రాష్ట్రానికి, ఎవరు ఈ దేశానికి 3 మాట్లాడుకోవాల్సిన అవసరం ఉంది.